हाय फ्रेंड्स वेलकम टू अम्मू अंड अम्मा चैनल లో మనము సాంబార్ రెడీ చేసేద్దామండి। మీకు షార్ట్ లో పెట్టేసినాను కదండి కావాల్సినన్ని చూడండి ఫ్రెండ్స్। ఇవన్నీ నేను ఇక్కడ పెట్టేసినాండి। ముల్లంగి తీసుకున్నా, క్యారెట్ తీసుకోలేదు నేను। 4 వంకాయలు, 2 ముల్లంగి, 1 ములక్కాయ, 1 ఆనియన్స్ పెద్దది, 2 టమోటాలు, బెండకాయలు చూడండి। ఇవి కొత్తిమీర వచ్చేసి కాడలు వేసుకోవాలి, కరివేపాకు వచ్చి ఇట్నే వేసుకోవాలండి। సేమ్ ఇంక ఇలానే వేసుకోవాలా। చూసారు కదా ఎంత ఫ్రెష్ గా మనం నీట్ గా కడుక్కొని పెట్టుకున్నాము। కందిపప్పు అండి, మీకు ఎంత కావాలో అంత అండి। నేను 1 కప్పు కందిపప్పు డ్రై చేసి కడిగి పక్కన పెట్టుకున్నానండి। కడిగేసి పక్కన పెట్టినా। కొంచెం కారము, కొంచెం పసుపు, ఉప్పు అండి। ఇది కుక్కర్ గండి, ఓన్లీ పప్పు ఒకటి ఉడికించుకోవాలి, ఉప్పు కూడా వేయకూడదు। చూసారు కదా। ఇంకా ఇవి వచ్చేసి చింతపండు రసము, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి। మళ్ళీ వాటర్ కూడా వేసుకోండి సాంబార్లో। ఇది సాంబార్ పొడి అండి। చూసారు కదా ఒక్కలొక్కలుగా ఉంటుంది, నేను ఇంట్లోనే తయారు చేస్తానండి। ఇంకా నేను మీకు అది ప్యాకెట్ అయితే నేను చూపిస్తా ఏ బ్రాండ్ అనేది। నేను నెక్స్ట్ టైం మీకు సాంబార్ పొడి, రసం పొడి కూడా వీడియోలో పెడతా। ఈ తాలింపుకండి జీలకర్ర, ఆవాలు చూడండి, ఈ ఎల్లుల్లి రెబ్బలు ఇలానే వేసుకోవాలండి, పచ్చ దంచుకోవాలా, పొట్టు అయితే తీయకూడదు। చిన్న ఆనియన్స్ ఒకటి, కరివేపాకు, వట్టిమిరపకాయలు, బెల్లం అండి, ఇంగో కూడా వేసుకోవచ్చండి, ఇంకా బాగుంటుంది టేస్ట్। మీకు నచ్చితే తాలింపులో ఏం లేదు, ఇవి సెపరేట్ చూపించిన మీకు, ఇవి సెపరేట్ అయితే పెట్టేసినాం కదండి। ఇప్పుడు రండి, ఇంకా ఈ కూరగాయలన్నీ మనము ఇలా వేసేసుకొని కరివేపాకు అట్నే వేసుకోవాలండి ఫ్రెష్। మనం కొంచెం ఉప్పు, కారము, పసుపు వేసి కుక్ చేసుకోవాలి వాటర్ వేసుకొని। చూసారు కదా ఇవన్నీ సెపరేట్గా కుక్ చేసేసుకుందాము। ఏం లేదండి మీరు చేసినట్టే, ఏంటంటే నేను కొంచెం పప్పు డ్రై చేసిన, ఇలా కాడలు వేసిన, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఇందులో ఏ వెజిటేబుల్ వేసుకున్నా అది మీ ఇష్టం అండి, మీకు నచ్చినవి వేసుకోండి। నాకు నచ్చినవి నేను వేసిన, నేను బెల్లం వేస్తాను కాబట్టి క్యారెట్ వేయలేదండి। ఇంకా పప్పు ఇది కుక్కర్లో ఒక 3-4 విజిల్ అయితే వేపించేసుకుందాము। పప్పు ఉడికేదానికి వాటరు, ఉడికే విజిల్ వచ్చేదానికి, ఇది ఉడికేదానికి వాటర్ అండి। ఇంకా నేను పొయ్యి మీద పెట్టేస్తాను ఫ్రెండ్స్। చూడండి ఫ్రెండ్స్, మన కూరగాయలు ఉడికించేదానికి పెట్టేసినాం కదా, చూడండి ఎంత బాగా ఉడికినాయో కదా। ఈ ఉప్పు, కారము, పసుపు వేసినాం మనము, కూరగాయలు కుక్ అయిపోయినాయండి। దీంట్లోనే మనము సాంబార్ పొడి వేసేద్దాము ఈ కూరగాయల్లో। ఇప్పుడు చూడండి దీనికి పచ్చి కొబ్బరి ఉండాలండి, పచ్చి కొబ్బరి లేకపోయినా మనం ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు। అదే పచ్చి కొబ్బరి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఇది ఎండు కొబ్బరి కాబట్టి ఇలా తురుముకోవాలండి, పొడి అయితే కొట్టకూడదు, పీసులు మాదిరిగా ఉండాలా, టేస్ట్ చాలా బాగుంటుంది। సాంబార్ పొడి మనము కొబ్బరి వేసేసినాం కదా, ఇంకా సాల్ట్, పప్పు కూడా ఉడికిపోయిందండి, కొంచెం ఆవిరిపోతే మనము విజిల్ తీద్దాము, మూత మళ్ళా కొంచెం కుక్ అయితే పప్పు ఇది కలిపి ఒక 10 నిమిషాలు ఉడికినాక మళ్ళీ చింతపండు వేసేసి మనం తాలింపు వేసుకుందామండి। సాంబార్ పొడి, కొబ్బరి వేసిన నేను। చూడండి ఫ్రెండ్స్, నేను టేబుల్ మీదకి అయితే తెచ్చేసిన, కూరగాయలు అన్నీ బాగా కుక్ అయిపోయినాయి, ఇంకా పప్పు కూడా కుక్ అయిపోయిందండి। వావ్, ఏం సాల్ట్ ఏం వేయలేదు, మీకు కావాలంటే మళ్ళీ వేసుకోండి। ఇంకా చూడండి ఇక్కడ అన్నీ ఇంకా తాలింపు ఉన్నాయి, మనము ఇది కొంచెము రామేసి కూరగాయలు దాంట్లో వేసేద్దామండి। చూడండి ఫ్రెండ్స్, నేను పప్పు అయితే కలపెట్టేసినానండి। చూడండి మనము ఇవి అంతా డ్రై చేసినాం కాబట్టి పప్పు బాగా నీట్గా అయిపోయింది। ఇంకా ఇవి కూరగాయలు ఉన్నాయి కదా మనం ఉడికించుకునేవి, దీంట్లో వేసేద్దామండి। కూరగాయలు కూడా దీంట్లో వేసేసినాం కదా, సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి మళ్ళా మీకు కావాల్సినంత। ఇంకా దీంట్లోనే మనం ముందుగా పిసుకు పెట్టుకున్న చింతపండు రసం అండి, మీకు ఎంత కావాలి పులుపు కావాలంటే అంత వేసుకోండి। ఇదంతా చింతపండు అనుకున్నారండి, వాటర్ కూడా ఉంది దాంట్లో, మీకు తెలుసు కదండి, మీకు టేస్ట్కి తగినంత। ఇంకా దీంట్లో సాంబార్ పొడి, కూరగాయలు, ఉడికించిన వేసి పెట్టుకున్న పప్పు అన్నీ వేసేసినాం కదా, ఇంకొంచెం వాటర్ వేసుకుందాము, మనకు కొంచెం పలతలాగా కావాలి కదా, మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి। చూసారు కదా ఇది ఒక 2-3 పొంగులు వచ్చినాయంటే మనము ఇంకా దీంట్లోనే తాలింపు వేసేసుకుందామండి। చూసారు కదా ఇది ఈ మరిగే లోపల మనం తాలింపు పెట్టుకుందాము, పొయ్యి మీద పెట్టేద్దామండి మళ్ళీ। ఇది కొంచెం అంటే మనం పచ్చిది చింతపండు వాటర్ వేసినాం కదా, కుక్ అవ్వాలి కొంచెం। చూడండి ఫ్రెండ్స్,
ఇంకా బాయిల్ రాలేదండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము బెల్లం వేసుకోవాలి. దీనివల్ల చాలా టేస్ట్ వస్తుందండి సాంబారు. ఒక్కసారి ట్రై చేయండి. మీరు వద్దనుకుంటే స్లిప్ చేసేయచ్చు, ఏం లేదు. దీని క్యారెట్ పేస్ట్లో మనం బెల్లం వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. హెల్దీ, ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసేద్దాము తాలింపుకి. ఈ లోపల ఇది బాయిల్ అవుతుంది కదండి. ఇంకా తెల్లగడ్డ, కరివేపాకు, ఆనియన్స్, మనం ఎండుమిర్చి లాస్ట్లో వేద్దాం. ఈ కొంచెము కలర్ వస్తే ఇంగువ కూడా వేస్తానండి, బాగుంటుంది తాలింపులో, చాలా బాగుంటుందండి. సాంబార్లో ఇంగువ వేసుకున్నామంటే కొంచెం లైట్గా. ఇప్పుడు అయిపోయింది కాబట్టి నేను వేయలేకున్నా, మీకు నచ్చితే ఇంట్లో ఇంగువ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది కొంచెము ఫ్రై అయ్యి అంటే సాంబార్ని వేసేసుకొని, అది ఆల్రెడీ బాయిల్ అవుతుంది కదండి. ఇంకా 2-3 పొంగులు వచ్చినాయి అంటే తాలింపు వేసుకొని బంద్ చేసుకోవాలి, అంతేనండి, కుక్ చేయకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు వట్టిమిరపకాయలు వేసేద్దాం లాస్ట్లో. ఇవి స్మూత్గా ఉంటాయి కాబట్టి ఎండిపోయి తొందరగా మాడిపోతాయి. ఇది వట్టిమిరపకాయలు వేసి ఇక్కడ వేసి ఫ్రై అయితే బంద్ చేసేద్దామండి. చూసారు కదా, చూడండి సాంబార్ కూడా బాగా బాయిల్ అవుతుంది. చూడండి, బెండకాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది. ఫైనల్గా దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తుందాం, మళ్ళా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కుక్ అవ్వాలండి. చింతపండు రసము మనం బెల్లము వేసినాక ఇలా బాగా కుక్ అయిందంటే పచ్చివాసన రాకుండా సాంబార్ చాలా బాగుంటుందండి, టేస్టీగా. ఇవి కూడా అయిపోయినాయి. పొట్టితో వేసుకోవాలండి తెల్లగడ్డ. ఇలా వేసినామంటే టేస్ట్ బాగుంటుంది సాంబార్లోకి. ఇది మనం కట్టేద్దామండి, తాలింపు కట్టేసినాము, ఇంకా సాంబార్ కూడా కట్టేసినాం, రెండు కూడా క్లోజ్ చేసేసినాం మనము. ఇప్పుడు రండి, జాగ్రత్తగా కేర్గా వేసుకోండి. చూసారు కదా, 1 నిమిషం మనం ఇలానే మూత పెట్టేద్దాం, పొగ పోకుండా. మనం గిన్నెలోకి సర్వ్ చేసి చూపిస్తాం మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా సాంబార్ అయితే నేను సర్వ్ చేసేసినానండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా మనం సాంబార్ రెడీ చేసేసుకున్నామో కదా. ఓకే ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.